మాఘపురాణం 2వ అధ్యాయం. ఒకనాడు దిలీప మహారాజు తగిన సైన్యాన్ని తీసుకుని వేటకు వెళ్ళాడు. అక్కడ క్రూర మృగాలను ఇష్టం వచ్చినట్లు చంపి వీరవిహారం చేశాడు. ఆ అలసట చేత తిరిగి రాలేక ఆ రాత్రి అడవిలో ఒక సరస్సు ఒడ్డున చల్లని చెట్టు నీడలో నిద్రించి మర్నాడు సరస్సులో కాళ్ళు చేతులు కడుక్కొని నగరానికి బయలుదేరాడు. 4 అడుగులు నడిచేసరికి దారిలో ఒక ముసలి బ్రాహ్మణుడు హరీతుడనే పేరు కలవాడు కనిపించాడు. అతనికి దిలీపుడు నమస్కరించాడు. హరీతుడు దిలీపుని రాజవేషాన్ని గుర్తించి, రాజా, సూర్యోదయ కాలం అవుతుందే, ఇది మాఘమాసం, సరస్సులో స్నానం చేయకుండా వెళ్ళిపోతున్నావేమి అని గద్దించినట్లు అడిగాడు. దిలీపుడు తెల్లబోయి, మహాత్మా, ఈ మాసంలో ఉదయకాలంలో స్నానం చేస్తే వచ్చే ఫలమేమిటో సెలవీయవలసిందని వినయంగా అన్నాడు. ఆ ముని నవ్వి, సూర్యుడు ఉదయించబోతున్నాడు, మేమిప్పుడే స్నానం చెయ్యాలి. ఇది నీకు కథలు చెప్పవలసే కాలం కాదు. మీ కుల గురువైన వశిష్ఠుణ్ణి అడుగు, ఆయన చెప్తాడు, వెళ్ళు అని తన దారిన తాను వెళ్ళిపోయాడు. దిలీపుడు అయోధ్యకు వచ్చి ఆ మధ్యాహ్నమే తగిన పరివారంతో వశిష్ఠ మహాముని ఆశ్రమానికి వెళ్ళి గురువుగారికి సాష్టాంగ నమస్కారం చేసి నిల్చున్నాడు. వశిష్ఠుడు రాజుని కూర్చోమని కుశల ప్రశ్నలు అడిగి రాకకి కారణం అడిగాడు. దిలీపుడు హరీతుని మాటలను గురువుగారికి చెప్పి మాఘమహత్యం స్నానఫలం సెలవీయవలసిందని వేడుకున్నాడు. వశిష్ఠుడా మాటకు చిరునవ్వు నవ్వి, కుమార, నీ కోరిక ఇహపరాలకు మేలు కలిగించే మంచి కోరిక. మాఘమాసంలో స్నానం చేస్తే వచ్చే ఫలం ఎలాంటిదో ఒక కథ చెప్తాను విను. మునుపు ఒకప్పుడు హిమవత్ పర్వతానికి సహ్య పర్వతానికి మధ్య దేశాలు వానలు లేక కరువు కాటకం వచ్చి అన్నపానీయాలు లేక గగ్గోలెత్తిపోయాయి. ఆ కాలంలో రేవా నది తీరాన ఆశ్రమంలో ఉన్న భృగు మహాముని అక్కడ ఉండలేక శిష్యులతో సహా హిమవత్ పర్వతానికి వెళ్ళిపోయాడు. హిమగిరికి పడమటి వైపు కైలాసానికి దగ్గరగా మణికూటం అనే పర్వతం ఉన్నది. అక్కడ సిద్ధులు, సాధ్యులు, యోగులు, పరమహంసలు, దేవజాతులైన గంధర్వాదులు హాయిగా నివసిస్తున్నారు. తీయని జలాలతో నిండైన సరస్సులు, పువ్వులతో, ఫలాలతో, పక్షులు కిలకిల రావాలతో చూడముచ్చటగా ఉన్న తోటలతో మణికూట పర్వత ప్రాంతం నివాసయోగ్యంగా ఉందని భృగు మహాముని శిష్యులతో ఆశ్రమం ఏర్పరచుకొని సుఖంగా కాలం గడుపుతున్నాడు. అలా ఉండగా ఒకనాడు పులిముఖం గల గంధర్వుడొకడు చక్కని చుక్కలాంటి తన భార్యతో భృగు మహాముని ఆశ్రమానికి వచ్చి దర్శించి నమస్కరించి చింతింపసాగాడు. భృగువు ఆ దంపతులను దీవించి, ఎందుకు విచారిస్తున్నావు అని గంధర్వుణ్ణి అడిగాడు. మహాత్మా, ఏమి చెప్పేది, ఏ పుణ్యఫలము వల్లనో గంధర్వుడినై పుట్టాను. అందాల బరినే వీణావాద్యంచే నారదుణ్ణి మెప్పించింది. రాళ్ళు కరిగేటట్టు తీయగా పాడుతుంది. ఈ యువతి నా ఇల్లాలు. ఇంత అందగత్తెకు నా ఈ పులిముఖముతో ఏమి ఆనందాన్ని కలిగించగలను? ఏ పాపం చేశానో ఈ భయంకరమైన పులిముఖం వచ్చింది నాకు? ఇదే నా విచారం అని గంధర్వుడన్నాడు. భూత భవిష్యత్ వర్తమానాలు తెలుసుకోగల మహాత్ముడు భృగు మహాముని గంధర్వుని మాటలు విని దివ్య దృష్టితో వాని స్థితి తెలుసుకొని ఇలా అన్నాడు. ఓయి, చేసిన కర్మ స్వల్పమే అయినా దాని ఫలితం మిక్కుటంగా ఉంటుంది. విషం ఎంత తక్కువగా తాగినా ప్రాణభయం కలిగిస్తుంది. కర్మఫలం అనుభవానికి వచ్చినప్పుడు దాని బలం తెలుస్తుంది. నీవు మాఘమాసంలో ఏకాదశి నాడు ఉపవాసం చేసి ద్వాదశి నాడు తలంటు స్నానం చేశావు. దాని ఫలితమే ఈ పులిమొహం అని చెప్పాడు భృగు మహర్షి. ఇలాగే పూర్వం పురూరవుడనే మహారాజు మన్మధుని పోలిన అందగాడు పవిత్రమైన ఏకాదశి నాడు ఉపవాసం చేసి ద్వాదశి నాడు అభ్యంగ స్నానం చేసి కురూపి అయ్యాడు. దానితో తనకు తానే అసహ్యించుకొని నగరంలో ఉండలేక రాజ్యం మంత్రులకు అప్పగించి హిమవత్ పర్వతానికి వెళ్ళి ఒక సరస్సులో స్నానం చేసి ఆ గట్టుపైనే విష్ణువును గూర్చి అసాధారణమైన తపస్సు చేశాడు. ఆ తపస్సుకు విష్ణువు మెచ్చి ప్రత్యక్షమైనాడు. ఆనాడు మాఘశుద్ధ ద్వాదశి. పురూరవుడు లక్ష్మీ సహేతుడైన విష్ణువునకు సాష్టాంగ నమస్కారం చేసి చేతులు జోడించి, మహాప్రభు అనుగ్రహించు అన్నాడు. విష్ణువు అనుగ్రహించాడు. మళ్ళీ దివ్య సుందరుడై పురూరవుడు రాజ్యానికి వెళ్ళిపోయాడు. విన్నావా గంధర్వ, నీవు కూడా ఈ మణికూట పర్వతం పక్కనే ప్రవహిస్తున్న ఆ నదిలో మాఘ స్నానం చేయి, నీకా పులిముఖం పోతుంది.
గంధర్వ సహజమైన సౌందర్యముతో నీ మోము కలకలలాడుతూ ఉంటుంది. ఇక 4 దినాలు కాగా మాఘమాసం ఆరంభమవుతుంది. నేను చెప్పినట్టు చేశావా? నీ పాపం పోయి పుణ్యాత్ముడైపోతావన్నాడు. ఆ మాట విని గంధర్వుడు, మహాత్మా, మాఘస్నానం చేసే పద్ధతి చెప్పవలసింది. అలాగే చేస్తాను అనగా భృగువు, ఓయి చెప్తున్నాను విను. ఈ చెప్పేది నీకే కాదు అందరికీ చెప్తున్నాను. పుష్యశుద్ధ ఏకాదశి మొదలుతో మాఘశుద్ధి ఏకాదశి వరకు నిత్యం 3 కాలాలలో స్నానం చేయాలి. ఆ నెలంతా ఒంటి పొద్దు ఉండాలి. జితేంద్రియులై భక్తి శ్రద్ధలతో విష్ణువును పూజించాలి. ఇలా మాఘస్నానం చేస్తే వచ్చే పుణ్యఫలం చెప్తున్నాను విను. ఆపదలు నశిస్తాయి, పాపాలు పటాపంచలవుతాయి. పుణ్యక్షేత్రాలలో జితేంద్రియులై 10 సంవత్సరాలు తపస్సు చేసే వారికి వచ్చే ఫలం మాఘమాసంలో 3 నాళ్ళు స్నానం చేసే వారికి వస్తుంది. మాఘస్నానం వల్ల సుదీర్ఘమైన ఆయువు, సుస్థిరమైన ఆరోగ్యం కలుగుతుంది. అందం, ఐశ్వర్యం పొందవచ్చు. కోరికలు ఫలిస్తాయి. సౌజన్యం, సౌశీల్యం అలవడుతుంది. స్వర్గసుఖం లభిస్తుంది. మాఘమాసంలో పుణ్య నదులలో స్నానం చేసేవారికి సునాయాసంగా ముక్తి సమకూరుతుంది. ఇహపర సుఖాలను ఇచ్చేది మాఘస్నానం అని చెప్పగా గంధర్వుడు అక్కడ ఉండి భార్యతో సహా మాఘస్నానం చేసి భృగు మహాముని అనుగ్రహం వల్ల పుణ్యాత్ముడై సుందరముకుడై తన లోకానికి వెళ్ళిపోయాడు. భృగువు శిష్యులతో మళ్ళీ వింధ్య పర్వత ప్రాంతానికి వచ్చి రేవా నది తీరములో ఉన్న తన ఆశ్రమాన్ని ప్రవేశించి హాయిగా ఉన్నాడు అని వశిష్ఠుడు దిలీపునకు మాఘ మహిమను చెప్పి, రాజా, ఈ మాఘస్నాన మహిమ ఇంతంత అని చెప్పలేను. అదితి ఈ మాఘమాసంలో నియమవంతురాలై స్నానం చేసి ఇంద్రాది దేవతలను, ద్వాదశాదిత్యులను కన్నది. సౌందర్యవతి అయిన రోహిణి చంద్రునితో ఎడబాటు లేక సుఖంగా ఉండడానికి కారణం మాఘస్నానం. అరుంధతి ఇంత మహిమ కలదై ఉండటానికి హేతువు మాఘస్నానం. సచి దివ్య సౌభాగ్యవతి అయి ఇంద్రునితో శాశ్వతంగా స్వర్గభోగాలు అనుభవిస్తూ ఉండటానికి మూలం మాఘస్నాన ఫలం. రవి మకర రాశిలో ఉండగా ఈ మాఘస్నానం చేసి యథావిధిగా శివ పూజ చేసేవారు ఇహలోకంలో సర్వసుఖాలు అనుభవించి దేహత్యాగం చేసిన తర్వాత శాశ్వతంగా శివలోకవాసులవుతారు. ఇందులో సందేహం లేదు. ఏ దాన ధర్మాలో, వ్రతాలో, తపస్సు చేసి సంపాదించిన పుణ్యానికైనా తరుగు ఉన్నది, కానీ మాఘస్నానం వల్ల గడించిన పుణ్యానికి తరుగు లేదు. మనుష్యులు సంసార సాగరము నుండి తరించడానికి మాఘస్నానం కన్నా సులభ సాధ్యం లేదు అని చెప్పాడు.